నైజాం విముక్తి స్వతంత్ర అమృతోత్సవం రన్ ఫర్ యూనిటీలో భాగంగా స్వతంత్ర అమృతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో ర్యాలీ చేపట్టారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వతంత్ర అమృత్ మహోత్సవ కమిటీ సభ్యులు రామస్వామి మాట్లాడుతూ సంస్థానాల విలీకరణలో సర్దార్ వల్లభాయ్ కృషి మరవలేనిదని అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని తెలిపారు. నిర్వహించబోయే యువ సమ్మేళనంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయాలను జిల్లా సమితి సభ్యులు వెంకటరామన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. 1947 ఆగస్టు కంటే ముందే ఇతను చెప్పిండు, మేము ఎప్పటికి కూడా స్వతంత్రమే. కారణం ఏంటంటే ఈ సంస్థానం ఎప్పుడు కూడా మన ఆంగ్లేయుల పరిపాలనలో కూడా ఉండేది కాదు, స్వతంత్రంగా ఉండింది. అప్పుడు కూడా సామంతరాజుగా వ్యవహరించిండు. కనుక మేము స్వతంత్రంగానే ఉంటాము, లేదంటే పాకిస్తాన్లో కలుస్తాము అనేటటువంటి అభిప్రాయాన్ని వెలువచ్చిన తర్వాత సర్దార్ పటేల్ గారు ఈ సంస్థానాన్ని కూడా దేశంలో మధ్యలో ఉన్నటువంటి ఈ సంస్థానాన్ని మనం చేర్చుకోనట్లయితే అనేక సమస్యలు దేశానికి ఉత్పన్నమవుతాయి. కనుక ఆ రకంగా చెప్పి మన నెహ్రూ గారిని ఒప్పించి సైనిక చర్య ప్రారంభం చేస్తాడు. అట్లా ఇది కూడా సరిహద్దులోకి అన్ని ప్రదేశాలను ఆక్రమించుకుంటూ వచ్చిన తర్వాత ప్రజలు కూడా ఘనంగా సైన్యానికి సత్కారం చెప్తారు, స్వాగతం చెప్తారు. ఆ రకంగా వచ్చినటువంటి సైన్యం హైదరాబాద్ను చుట్టుముట్టిన తర్వాత నిజాం లొంగిపోవడం జరుగుతుంది.